ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ధూప్ స్టిక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పూజ కోసం వాడే పువ్వుల్ని తీసుకున్నానండి. తర్వాత వీటిని బాగా ఎండలో పెట్టుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకే మనము కొద్దిగా గుగ్గులం వేసుకోవాలి, అలాగే కర్పూరం వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు గంధం పౌడర్ వేసుకొని ఇందులోనే మీ దగ్గర ఉంటే పచ్చ కర్పూరము అలాగే జవ్వాదిని వేసుకొని దీన్ని మనం పౌడర్లా చేసుకోవాలండి. ఈ పౌడర్లోకి ఒక ప్లేట్ని తీసుకొని ఇప్పుడు ఇదే ప్లేట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇందులోకి కొద్దిగా మనం వాటర్ కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు వీటిని మనం కోన్ షేప్లో తయారు చేసుకొని అన్ని ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని 2-3 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. బాగా వెండిపోయిన తర్వాత వీటిని స్టోర్ చేసి మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ధూప్ స్టిక్ని వెలిగించి చూపిస్తున్నాను. చాలా చక్కగా వెలుగుతున్నాయండి. ఫుల్ వీడియో లింక్ కావాలంటే కింద ప్లే బటన్ నొక్కి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.